హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు మనకి 4th క్లాస్ నుంచి నెక్స్ట్ లెసన్ వచ్చేసి ద మ్యాజిక్ ఫిష్. ఇది 5th లెసన్ అనమాట. సో ఈ లెసన్లో మనకి ఇచ్చిన గ్రామర్ టాపిక్స్ ఏంటన్నవి చూద్దాం. సో ఫస్ట్ చూస్తే కనుక మనకి ఇక్కడ రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూడండి, ఇన్ సెంటెన్సెస్ 1 and 2 ద వర్బ్స్ ఎండ్ ఇన్ ఈడి, వెరస్ ద వర్బ్ సెంటెన్స్ 3 and 4 దే డు నాట్ ఎండ్ ఇన్ ఈడి. సో ఇక్కడ ఫస్ట్ 1 and 2 సెంటెన్సెస్ చూడండి. హీ లివ్డ్ విత్ హిజ్ వైఫ్ ఇన్ ఎ లిటిల్ హట్. హీ లివ్డ్. అబ్రహమ్స్ వైఫ్ కాల్డ్ హిమ్. కాల్డ్. సో ఇక్కడ ఈ 2 వర్బ్స్ అనేవి కూడా మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ అయితే తెలియజేస్తున్నాయి. ఇవి 2 V2లు డైరెక్ట్ సబ్జెక్ట్ పక్కన వచ్చినాయి కాబట్టి ఇవి సింపుల్ పాస్ట్ టెన్స్కి అయితే వెళ్తాయి. ఇవి 2 కూడా మనకి ఈడీతో ఎండ్ అయినాయి. చూడండి, వర్బ్స్ 2 లివ్డ్, కాల్డ్. సో ఇలాంటి వాటిని ఏమంటున్నారంట? రెగ్యులర్ వర్బ్స్. సో ఈ రెగ్యులర్ వర్బ్స్నే మనకి ఇంకొక పేరు ఉంది. ఏంటి? వీక్ వర్బ్స్. అంటే V1కి మనం అయితే డి లేదా ఈడి, ఐఈడి. V1కి డి, ఈడి, ఐఈడి యాడ్ చేయడం వల్ల V2 V3లు ఫామ్ అవుతాయి. వాటిని రెగ్యులర్ వర్బ్స్ అంటాము. వాటికి ఇంకొక పేరు వచ్చేసి మనకి వీక్ వర్బ్స్. ఇవి రెగ్యులర్ వర్బ్స్. నెక్స్ట్ చూడండి, ఇన్ సెంటెన్స్ 3 and 4 దే డు నాట్ ఎండ్ ఇన్ ఈడి. సో ఇక్కడ చూడండి, హీ కాట్ ఏ బిగ్ గోల్డెన్ ఫిష్, షీ వోర్ ఏ క్రౌన్. ఇక్కడ మనకి డిఈడీలు కనిపించట్లేదు. ఇవి కూడా సింపుల్ పాస్టే అండ్ ఇవి కూడా V2 అవుతాయి వర్బ్స్. కానీ ఇక్కడ డిఈడి అన్నవి లేవు. ఎట్లా చేంజ్ అయ్యాయి? అవి వోవెల్ సౌండ్ వల్ల చేంజ్ అయినాయి. ఇప్పుడు కాట్ అన్న వర్బ్కి మనకి V1 చూసుకుంటే క్యాచ్ అవుతుంది. ఇక్కడ కాట్ అయ్యింది. సో అట్లా వోవెల్స్ సౌండ్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు ఇవి వోవెల్స్. మనకి V1 నుంచి V2 V3లు ఫామ్ అయ్యేటప్పుడు ఈ వోవెల్స్లో చేంజ్ అవ్వడం వల్ల V2 V3లు ఫామ్ అయితే కనుక వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాము. వీటినే స్ట్రాంగ్ వర్బ్స్ అంటాము. ఎగ్జాంపుల్కి చూసుకుంటే కనుక మనం ఫాల్ అనే ఎగ్జాంపుల్ చూసుకోండి. ఫాల్, దీనికి V2 వచ్చేసి ఫెల్, V3 వచ్చేసి ఫాలెన్. ఇక్కడ చూడండి, FALL, ఏ, ఇక్కడ ఈ, ఇక్కడ మళ్ళీ ఏ. సో ఇవి వోవెల్స్. ఇలా వోవెల్స్ చేంజ్ అవ్వడం వల్ల వచ్చింది కాబట్టి ఇవి ఇర్రెగ్యులర్ వర్బ్స్. వీటికి ఇంకొక పేరు వచ్చేసి స్ట్రాంగ్ వర్బ్స్. అండ్ ఇవే కాకుండా మనకి V1 V2 V3 సేమ్ ఉంటాయి కొన్ని వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కట్. సో V2 కూడా కట్టే ఉంటుంది, V3 కూడా కట్టే ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి స్ప్రెడ్. సో ఈ స్ప్రెడ్ అన్న వర్డే V1 అవుతుంది, V2 అవుతుంది, V3 అవుతుంది. సో ఇలాంటి వాటిని కూడా మనం ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం లేదా స్ట్రాంగ్ వర్బ్స్ అంటాం. సో ఇది మనకి స్ట్రాంగ్ అండ్ వీక్ వర్బ్స్. నెక్స్ట్ చూడండి, మనకి యాక్టివిటీ అని చెప్పేసి పంక్చుయేషన్ మార్క్స్ గురించి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇన్వర్టెడ్ కామర్స్ని హైలైట్ చేశారు. డిడ్ యూ అబ్జర్వ్ ద హైలైటెడ్ పంక్చుయేషన్? డూ యూ నో వై దే ఆర్ యూజ్డ్? In the above sentences, we used quotation marks to refer to actual words spoken by the speaker. అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఒక స్పీకర్ ఏదైనా చెప్పాడు, ఆ వర్డ్స్ని మనం హైలైట్ చేయడానికి ఈ క్వొటేషన్ మార్క్స్ అన్నవి యూజ్ చేసాం. వీటిని మనం ఇన్వర్టెడ్ కామర్స్ అని కూడా అంటాం. అండ్ వీటిలో క్వొటేషన్ మార్క్స్ అంటాము. సో వీటిని ఎందుకు యూజ్ చేస్తామంట? స్పీకర్ యొక్క వర్డ్స్ని మనం హైలైట్ చేయడానికి, పర్టికులర్గా ఇది ఎవరు మెన్షన్ చేశారో అని హైలైట్ చేయడానికి మనం ఈ కొటేషన్ మార్క్స్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి ఇవి మనం ఈ ఇన్వర్టెడ్ కామర్స్ గురించి వీటి గురించి ఎక్కడ వస్తుంది అంటే మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి. ద గోల్డెన్ ఫిష్ షెడ్, గో బ్యాక్ హోమ్, యువర్ విష్ ఈజ్ గ్రాంటెడ్. ఇక్కడ చూడండి, మనకి కామాకి ముందు ఒక పార్ట్ ఉంది కదా, ద గోల్డెన్ ఫిష్ షెడ్ అని. సో ఇది ఏమవుతుందంటే మనకి రిపోర్టింగ్ పార్ట్ అవుతుంది. అంటే స్పీచ్లో కనుక మనం డివైడ్ చేస్తే ఇది రిపోర్టింగ్ పార్ట్ అవుతుంది. ఈ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంది కదా, ఇది రిపోర్టెడ్ పార్ట్ అవుతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక మనం ఇక్కడ నుంచి పంక్చుయేషన్స్ అయితే గుర్తుపెట్టుకోవాలన్నమాట.
సో ఏంటి ఆ పంక్చుయేషన్స్ అంటే ఇది రిపోర్టింగ్ పార్టు, ఇది రిపోర్టెడ్ పార్టు. ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంది రిపోర్టెడ్ పార్ట్. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ రిపోర్టింగ్ పార్ట్ అనేది కామాతో ఎండ్ అవుతుంది, పంక్చుయేషన్ మార్క్ రిపోర్టింగ్ పార్ట్. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. అలానే ఇక్కడ రిపోర్టెడ్ పార్ట్ ఉంది కదా, ఈ రిపోర్టెడ్ పార్ట్ అంటే ఏంటి, ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్నది. సో ఇక్కడ కూడా మనకి స్టార్ట్ అయ్యేది క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ అవుతుంది. చూడండి మిగతా 3 ఎగ్జాంపుల్స్లో కూడా మనకి గోలో జీ క్యాపిటల్, మైలో ఎం క్యాపిటల్, సో ఐ క్యాపిటల్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా ఫుల్ స్టాప్తో ఎండ్ అయిన సెంటెన్సెస్. ఆ ఫుల్ స్టాప్ అనేది మనకి ఇన్వర్టెడ్ కామర్స్ లోపల ఉండాలి. ఫుల్ స్టాప్ అనే కాదు, ఇంకా ఏ పంక్చుయేషన్ మార్క్ ఉన్నా సరే అది మనకి ఇన్వర్టెడ్ కామర్స్ లోపలే ఉండాలి. ఇది రూల్ అనమాట. అలానే ఇక్కడ చూడండి ద గోల్డెన్ ఫిష్ సెడ్, అబ్రహం సెడ్, అబ్రహమ్స్ వైఫ్ సెడ్, ఇవన్నీ కూడా మనకి సబ్జెక్ట్ లేదా స్పీకర్ అవుతాయి. దానికి కంటిన్యూషన్గా మనకి చూడండి ఇక్కడ యాక్టివిటీ అయితే ఇచ్చాడు, ఇన్వర్టెడ్ కామర్స్ని యూజ్ చేయండి అని చెప్పేసి. మై మదర్ సెడ్ నెవర్ టెల్ లైస్. సో ఇక్కడ మదర్ అన్నవాళ్ళు స్పీకర్ అనమాట. సో మనం ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ నెవర్ టెల్ లైస్కి పెట్టాలి. డిడ్ యూ ఫినిష్ ద ప్రాజెక్ట్ వర్క్ ఆస్క్డ్ ద టీచర్. ఎవరు అంట, అడిగింది ఎవరు, టీచర్. సో ఇక్కడ టీచర్ అన్న వాళ్ళు స్పీకర్ అవుతారు. ఇన్వర్టెడ్ కామర్స్ అన్నది డిడ్ నుంచి ఈ క్వశ్చన్ మార్క్ వరకు. సో క్వశ్చన్ మార్క్ అనేది మనకి ఇన్వర్టెడ్ కామర్స్ లోపలే రావాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ద చిల్డ్రన్ రిప్లైడ్ వీఆర్ రెడీ టు లెర్న్. ఇక్కడ స్పీకర్ లేదా సబ్జెక్ట్ వచ్చేసి ద చిల్డ్రన్. సో మనం వీ లెర్న్. సో ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ రావాలి. రేవతి సెడ్ హౌ ఇంట్రెస్టింగ్ దిస్ ఫిల్మ్ ఈజ్. సో ఇక్కడ హౌ దగ్గర స్టార్ట్ చేసి ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది కూడా మనకి ఇన్వర్టెడ్ కామర్స్ లోపల వచ్చేలా పెట్టాలి. ఇది పిల్లలకి ఇచ్చిన యాక్టివిటీ. అండ్ నెక్స్ట్ చూస్తే చూడండి మనకి లుక్ ఎట్ ద ఫాలోయింగ్ పిక్చర్ అండ్ సే సంథింగ్ యూజింగ్ ఇంగ్ ఫామ్. అంటే ఏంటి, ఇక్కడ చూడండి యామ్, ఈజ్, ఆర్ ప్లస్ యాక్షన్ వర్డ్ ప్లస్ ఇంగ్ ఫామ్. సో ఈ స్ట్రక్చర్ని యూజ్ చేసి, ఈ పిక్చర్ని యూజ్ చేసి మనకి కొన్ని సెంటెన్సెస్ అయితే చెప్పమన్నాడు, చిల్డ్రన్కి ఇచ్చాడు. సో ఇక్కడ యాక్షన్ వర్డ్ అంటే వర్బ్. సో యాక్షన్ వర్డ్ వెర్బ్కే మరొక పేరు అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక మనకి ఇక్కడ సెంటెన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. వీఆర్ ప్లేయింగ్ క్రికెట్, మధు ఈజ్ స్వింగింగ్, Rani and Geeta are sliding, they are running. The underlined part indicates that the action is in progress. అంటే ఏంటి, ఒక యాక్షన్ ప్రజెంట్ జరుగుతూ ఉన్న దాని గురించి చెప్తున్నాయంట పైన సెంటెన్సెస్ అనేవి. ద యాక్షన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. సో దే ఆర్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నది ప్రజెంట్ జరుగుతూ ఉన్న పనులను చెప్తుంది. నౌ గో త్రూ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఫ్రేమ్ అట్లీస్ట్ 10 సెంటెన్సెస్ అన్నారు. సో ఇది పిల్లల కోసం ఇచ్చిన యాక్టివిటీ. సో మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చెప్పుకోవాలంటే కనుక ప్రజెంట్ కంటిన్యూస్ టెన్సెస్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్టు, ఇందులో యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి యామ్, ఈజ్, ఆర్. ఇవి హెల్పింగ్ వర్బ్స్ అనమాట. నెక్స్ట్ ఈ యామ్, ఈజ్, ఆర్ల పక్కన V4 చివరన ఆబ్జెక్ట్. ఇది మనకి స్ట్రక్చర్ ఏంటి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క. సో ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ అన్నారు కాబట్టి సో ఖచ్చితంగా మనం V4 అనే మెయిన్ వర్బ్ని అయితే యూస్ చేస్తాము. ఇదనే కాదు, ఏ కంటిన్యూస్ టెన్స్ వచ్చినా సరే ఖచ్చితంగా అందులో V4 ఉంటుంది. సో మనం ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నాం కాబట్టి ఇక్కడ యూస్ చేసే హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి యామ్, ఈజ్, ఆర్. ఇక్కడ వీఆర్ ప్లేయింగ్ క్రికెట్ అని ఉంది. సో ఇక్కడ వి అన్నది సబ్జెక్టు, ఆర్ హెల్పింగ్ వర్బ్, ప్లేయింగ్ అన్నది V4, క్రికెట్ అన్నది ఆబ్జెక్ట్. స్ట్రక్చర్ చూసుకుంటే కనుక సో మనకి సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4. సో దీనికి కనుక మనం నెగిటివ్ సెంటెన్స్ రాయమంటే ఇక్కడ యామ్, ఈజ్, ఆర్లు ఉన్నాయి కదా, వాటికి నాట్ కలుపుతాం. హెల్పింగ్ వర్బ్స్కి నాట్ కలిపి సేమ్ మిగతా స్ట్రక్చర్ సేమ్ రాస్తాం. సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ నాట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది నెగిటివ్ సెంటెన్స్. అదే కనుక ఈ సెంటెన్స్కి ఇంటరాగేటివ్ సెంటెన్స్ రాయమంటే కనుక ఏం చేయాలంటే మనకి ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కదా, యామ్, ఈజ్, ఆర్, వీటిని ఫస్ట్ తీసుకురావాలి.
అంటే సబ్జెక్ట్ ప్లేస్లో మనం యామ్ ఈజ్ ఆర్ని రాయాలి. సబ్జెక్ట్ ప్లేస్లో యామ్ ఈజ్ ఆర్లు రాసి నెక్స్ట్ సబ్జెక్ట్ రాసి ఆ తర్వాత V4 ఆ తర్వాత ఆబ్జెక్ట్ చివరన క్వశ్చన్ మార్క్. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఒకవేళ ఈ సెంటెన్స్కి నెగిటివ్ ఇంటరాగేటివ్ రాయమంటే ఈజ్ ఆర్కి నాట్ కలపాలి. ఆ తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్. ఒకవేళ WH వర్డ్ యూస్ చేసి రాయమంటే కనుక ఈ ఈజ్ ఆర్ల ముందు మనం WH వర్డ్ ప్లేస్ చేస్తాం. సో ఇదే స్ట్రక్చర్ అన్నమాట. అంటే ఇది మనకి ఒక సెంటెన్స్ ఇచ్చేసి దానికి నెగిటివ్ సెంటెన్స్ కనుక ఇంటరాగేటివ్ సెంటెన్స్ రాయమంటే ఇలా ఫాలో అవ్వాలి. అండ్ మనకి కీవర్డ్స్ వచ్చేసి అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నాయని చెప్పడానికి కీవర్డ్స్ ఏంటంటే నౌ, at present, presently and look, here, see, don't make noise ఇలా ఉంటాయి కదా. ఇవన్నీ వచ్చేసి మనకి కీవర్డ్స్ అనమాట. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క కీవర్డ్స్. అండ్ అలానే మనం చూసుకుంటే కనుక ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చాడు కదా. ఈ టేబుల్ని చూసుకుంటే కనుక మనం ఏ హెల్పింగ్ వర్బ్ పక్కన ఏ సబ్జెక్ట్ వాడాలి లేదా ఏ సబ్జెక్ట్ పక్కన మనం ఏ హెల్పింగ్ వర్బ్ యూస్ చేయాలన్నా తెలుస్తుంది. ఇది సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కదా. సో ఖచ్చితంగా మనం ఇక్కడ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ అయితే ఫాలో అవుతుంది. ఆ సబ్జెక్ట్ పక్కన ఆ హెల్పింగ్ వర్బ్ మాత్రమే రాయాలి. సో ఇక్కడ చూడండి ఐ అన్నది మనకి ఆల్వేస్ యామ్ వస్తుంది ఐ పక్కన. అండ్ నెక్స్ట్ ఇక్కడ యూ, వి, దే ఇవన్నీ కూడా మనకి ప్లూరల్ ఇండికేట్ చేస్తున్నాయి. సో ప్లూరల్ పక్కన వచ్చి హెల్పింగ్ వర్బ్ ఏంటంటే ఆర్ వస్తుంది. అండ్ ఇక్కడ హీ, షీ, ఇట్ ఇవి సింగులర్ అవుతున్నాయి. సో సింగులర్ పక్కన వచ్చి హెల్పింగ్ వర్బ్ ఏంటంటే ఈజ్. సో చూసారు కదా, ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ రాస్తే ఐఎమ్ రీడింగ్ ఎ బుక్, ఐఎమ్ ప్లేయింగ్ కబడ్డీ, ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్. సో ఇలా అయితే రాయొచ్చు మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇది ఈ లెసన్లో ఉన్న టాపిక్స్ అయితే ఏమున్నాయి మనకి రెగ్యులర్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇన్వర్టెడ్ కామర్స్ని ఎక్కడ యూస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి. సో మనకి ఈ వీడియో కనుక నచ్చుంటే కనుక మీకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మనం షార్ట్స్లో మ్యాథ్స్ బిట్స్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ బిట్స్ వచ్చేసి DSE 25లో జరిగిన పేపర్స్ నుంచి ప్రీవియస్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి.